హలో బాయ్స్, హలో గర్ల్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కాకపోతే ఒక చిన్న ఇక్కడ చెప్పాలి ఏంటంటే, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు మెట్రోస్లోనూ అక్కడ మామూలుగా మనం చాలా డబ్ల్యూడబ్ల్యూఏలు ఆడుతున్నాం, సుమో రింగ్స్ ఆడుతున్నాం, అన్ని ఆటలు ఉన్నాయి దానిలో. రన్నింగ్ రేస్ ఆడుతున్నాం, ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోద్దని, తర్వాత ఏమో ఐస్ బైస్ ఆడుతున్నాం, ఎందుకంటే ట్రైన్ ఎక్కాక ఎవరు కనిపించాం. తర్వాత ఏం ఆడుతున్నాం, రింగర్ రోజెస్ ఆడుతున్నామా తిరుగుతూ. మామూలుగా ఫుల్గా రష్ అయిపోయినప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఇంటికి చేరుతున్నాం, మెట్రోకి చేరుతున్నాం. బట్ మెట్రో సేవలు ఇవాళ ఏం చూసానంటే, ఒక ఆయన ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ముగ్గురిని ఎక్కించేద్దని చెప్పాము మామూలుగా మేము, ఎందుకంటే చాలా రష్గా ఉంది. 2 స్టేషన్లో మెయిన్ స్టేషన్ వస్తుంది మాకు, ఎక్కడైతే జంక్షన్ ఉంటుందో. ఒక్క 2 minutes వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పాను. ఆవిడ ఏమందంటే, నా 4th ట్రైన్ బాబు, 4 times వెయిట్ చేసామని. బట్ ఏంటో ఈ మెట్రోలు ఎంత రష్గా ఉంటే ఎలాగా, వెయిట్ చేస్తుంటే ఎంత వదిలేస్తావు? లైఫ్లో అయినా అంతే కదా, కొన్నిటి తెగించాలి. వాళ్ళు తెగించి ఆ రష్లోనే అలా రావడం, ముగ్గురు ముసలి వాళ్ళు నచ్చింది నాకు చాలా. అలాగే నిలబడుతూ నవ్వుతూ వాళ్ళు భరించారు, ఎవరిని కంప్లైంట్ చేయలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు. సో కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోవాలి, అంతే దూకే చూసుకున్నాం. అది ఎగ్జామ్ అయినా, ఇంటర్వ్యూ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా అన్నీ సెట్ అవుతాయి అంతే. ఓ 2-3 స్టేషన్లు అయిపోతే ఏముంది, ఖాళీయే కదా. అదే చెప్పింది ఆవిడ, నవ్వుకుంటూ చెప్తుంది. అది గొప్పతనం. ముందైతే తోసింది, కొంచెం నచ్చలేదు ఎవరికి. బట్ ఆ ముగ్గురు కూడా చాలా ఆనందం కలిగించారు. ఇట్లా ఏంది మామూలుగా ఏదైనా సరే చేసేయి, తర్వాత ఆలోచిద్దాం.